Good morning, everybody. Today class, I think this is the 12th class. ఈ 12వ క్లాస్లో మోడల్ టెస్ట్ పేపర్ 2 ఆల్రెడీ ఒకటి ఇచ్చాను. ఇది రెండో పేపరు. ఇవి చాలా ఇంపార్టెంట్ నవోదయ సైనికు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ రాసే వాళ్ళకు ఈ క్వశ్చన్స్ చాలా లాజికల్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటి గురించి చెప్తాను. జాగ్రత్తగా దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, దీనికంటే ముఖ్యంగా ఆల్రెడీ చెప్పాను నేను. దయచేసి మీ పిల్లలను ప్రతిరోజు ఉదయకాలమున నవ్వించడం, నేను చెప్పినటువంటి ఉసిరికాయలు తేనె కలిపి ఇవ్వడము, ఎండుకొద్దు రాత్రుల్లో నానబెట్టి మార్నింగ్ ఇవ్వడము, గుమ్మడికాయ, కీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బుడంకాయ, ఈ కాయలన్నింటిలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఇవ్వండి. అదేవిధంగా ఈరోజు వీటన్నిటికీ మళ్ళీ అదనంగా ఒకటి చెప్తున్నా. వీలైతే ప్రతిరోజు స్టార్టింగ్ ఒక లైను 1.5 లైను ఎడమ చేత్తో రాయడం మొదలు పెట్టండి. అన్లెస్ యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద రైటింగ్, యూ కెనాట్ రైట్ ప్రాపర్లీ. దట్ మీన్స్ యువర్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువలీ విల్ బి ఇంక్రీజ్. ఈ ఎక్సర్సైజ్లో అది కూడా ఒకటి. కాబట్టి ఈరోజు ఒక లైన్ పనిలో పెడితే 4-5 రోజుల వరకు ఒక లైన్ రాయండి. తర్వాత మెల్లగా 1 more లైన్ మేబీ ఇంక్రీజ్. ఆ విధంగా పెంచుకుంటూ పోతే ఏకాగ్రత పెంచేటువంటి విధానంలో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ నేను చెప్పాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రిటైర్డ్ అయినటువంటి నవోదయ టీచరు. నవోదయ స్కూల్ పక్కనే కోచింగ్ పెట్టాను. అద్భుతమైన కోచింగు, అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తాం. నా దగ్గర చదివేటటువంటి పిల్లలకు అందరికీ సీట్ వస్తుందని నేను గ్యారంటీ చెప్పలేను. బాగా చదివేటువంటి పిల్లలు 100 మార్కులు వచ్చే కొంతమందికి రాదు. దానికి చాలా క్రైటీరియా ఉంది. కాకపోతే ఇక్కడ నా దగ్గర చదువుకున్నటువంటి బాగా చదివిన పిల్లలకు బాగా చదివేటట్లు చేసి సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సీట్ రాకపోయినా వాళ్ళ స్కూల్లో కింగ్ లెవెల్ జీవితంలో డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, కలెక్టర్ కానీ, సైంటిస్ట్ కానీ ఖచ్చితంగా అవుతారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలు మీరు కూడా కూర్చొని జాగ్రత్తగా నండి, ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గోయింగ్ టు బి స్టార్టింగ్ ద క్లాస్. మోడల్ టెస్ట్ పేపర్ 2. విచ్ ఈజ్ ఈవెన్ అండ్ లీస్ట్ ప్రైమ్ నంబర్? విచ్ ఈజ్ ఈవెన్ అండ్ లీస్ట్ ప్రైమ్ నంబర్? ఏది సరి సంఖ్య మరియు అది చిన్న సంఖ్య ఎండాలి. సరి సంఖ్య సిహియర్, ఈవెన్ సరి సంఖ్య మరియు చిన్నది ఎండాలి. ఆ 2 లక్షణాలతో పాటు ఇంకొక లక్షణం ఏదన్నారంటే అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అండ్ లీస్ట్, దట్ షుడ్ బి ప్రైమ్ నెంబర్. అట్లాంటిది ఏదైనా ఉందంటే ఎస్, 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్ అండ్ లీస్ట్ ప్రైమ్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ అండ్ దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ వన్, sum of the natural numbers between 1 to 10. 1 to 10 జనరల్గా ఇక్కడ 1 to 10 అడిగాము. 1 to 20 కానీ, 1 to 30 కానీ, 1 to 40 కానీ, 1 to 100, 200 అయితే అప్పుడు నెంబర్లు కొన్ని అయితే 1 to 10 అయితే ఈజీగా చేయగలుగుతాం, కానీ ఎక్కువైతే చేయడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా, n into n+1 బై. ఈ ఫార్ములా ఉపయోగించినట్టయితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ విధంగా తీసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద నేచురల్ నంబర్స్ బిట్వీన్ 1 to 10 అన్నాడు. సో మ్యాక్సిమం నెంబర్ ఇస్ ద 10. సో అకార్డింగ్ టు దిస్ వన్, 10 into 10 ప్లస్ 1 బై 2. 10 1 11 బై 2. 2 1 2 5 11 5 55. Answer is 55. So here is there any? Yes, this is the answer. డైరెక్ట్గా చిన్నది అయితే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. 1 to 10 వరకు అంటే ఏది అడిగాడు, నేచురల్ నెంబర్స్ కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 and 10 చేసుకో. చిన్న అయితే 10 వరకు అయితే చేయొచ్చు, 15 వరకు అయితే చేయొచ్చు, ఈవెన్ 20 వరకైనా చేయొచ్చు. అందుకని పెద్ద నెంబర్ అయితే కష్టం. అలాంటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఈ పరంగా చేస్తే ఒకవేళ అది వస్తుందో లేదో చూసుకున్నట్టయితే 10 9 1 10 ప్లస్
8 2 10 ప్లస్ 7 3 10 ప్లస్ 6 4 10 ప్లస్ 5 1 2 3 4 5 5 10 50 5 55. ఇట్లా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది, ఇట్లా చేసినా వస్తుంది. బట్ పెద్ద పెద్ద సంఖ్యల్లో పెద్ద మన సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యల్లో నువ్వు ఈ సిస్టంలో ఇస్తే చాలా కష్టం అనిపిస్తుంది. బై దట్ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా అండ్ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఆన్సర్ ఈజ్ 55. నెక్స్ట్ కమ్ టు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 ఈవెన్ నంబర్స్. మొదటి 12 సరి సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 12 సరి సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ నువ్వు జస్ట్ 1 minute. సరి సంఖ్యలు మొత్తం ఎంత అంటే వాడు ఏమన్నాడు, 12 ఈవెన్ నెంబర్స్ అంటే 12 వరకు ఈవెన్స్ నెంబర్ వేసుకుంటా పోవాలా. ఈవెన్ నెంబర్స్ ఏవి? 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 16. ఎంచుకొని ఉన్నాయి లేదు, 1 2 3 4 5 6 7 8 18 ప్లస్ 20. దీస్ ఆర్ ద 12 వరకు అడిగాడు కదా. ఎస్, 10 ప్లస్ 22 ప్లస్ 24. ఇప్పుడు ఎంచుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్, 12. ఇవి మామూలుగా వాడు ఏమన్నాడు, ఇక్కడేమో లెక్క జాగ్రత్త చూసుకోవాలా. సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఈవెన్ నంబర్స్, సరి సంఖ్యల యొక్క మొత్తం ఎంత? మొత్తం ఎంత అంటే ఎంచుకుంటా పోవాలి. ఎంచుకుంటాము. 2 4 6 6 6 12 12 8 20 10 30 42 52 56 56 66 66 72 72 82 90 90 110 110 132 132 132 152 156 ఉందా ఇక్కడ? ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్, 156. సో క్వశ్చన్స్ జాగ్రత్త, వాడు అడిగే క్వశ్చన్ బాగా చదివి ఒకసారి పెట్టు 2 సార్లుగా చదివి బాగా అర్థం చేసుకొని ఈ రాసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా వాడు అడిగిన నెంబర్లు ఈవెన్ నెంబర్లు కరెక్ట్గా రాసి నువ్వు చేసినట్టయితే వచ్చేటువంటి ఆన్సర్ 156. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. ఇంతకుముందే చెప్పాను, క్వశ్చన్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు రీడ్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆల్సో అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెన్ కమ్ టు డూ ద ప్రాబ్లమ్ సాల్వ్. సో ఆ విధంగా చేసినట్టయితే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. దీనికి డైరెక్ట్గా చేయొచ్చు, ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చాను n² అని. వాడు ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 నోడే ఇచ్చాడు. n² దాని ఫార్ములా n² అంటే 10² is equals to 10 into 10 is equals to 100. Where is the answer? This is the answer. This is the answer. Sum of the first 10 odd numbers. ఇది ఒకవేళ ఇదే ఉపయోగించడానికే ప్రయత్నం చేద్దాం. ఫార్ములా ప్రకారం వేస్తేనే మనం సక్సెస్ అవుతాం. లేదు డైరెక్ట్గా వేస్తామంటే ఒకసారి చూడండి, 10 1 ఆడ్ నెంబర్స్ కదా. ఎస్, 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 15 1 2 3 4 5 6 7 8 17 19. వాడు ఎంత అడిగాడు? ఎస్, దిస్ వన్. సారీ సమ్ ఆఫ్ ద, ఇదే క్వశ్చన్ అంటే ఫార్ములాలో చేసాము. ఫార్ములా కాకుండా నాన్ ఫార్ములా వేసుకొని చేస్తే ఎన్ని వస్తుందో చెప్తున్నాను నేను. 10 ఎంచుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఆడ్ నెంబర్స్ అడిగాడు కాబట్టి ఆడ్ నెంబర్ యొక్క మొత్తం అడిగాడు కాబట్టి చూసుకుంటే ఇక్కడ 1 + 4 1 + 3 4 9 16 25 36 36 49 49 59 64 64
74, 74, 81, 81, 91, 91, 100. ఎస్, నువ్వు ఇట్లా చేసినా 100 వస్తుంది, ఇలా చేసినా 100 వస్తుంది. నేను ఫార్ములాని రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొద్ది నెంబర్లు అయితే డైరెక్ట్గా అన్నీ వేసి కొడేస్తాం. వాడు ఎక్కువ నెంబర్లు ఇస్తే, చాలా ఎక్కువ నెంబర్లు ఇస్తే అప్పుడు వేయడం కష్టం. కాబట్టి ఫార్ములా పెట్టుకొని ఫార్ములా అప్లై చేసి ఇచ్చినటువంటి సంఖ్య 10 ఇచ్చినాడు, ఆ సంఖ్యలు వచ్చేసి ఆ నెంబర్లు వచ్చేసి ఇచ్చిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ okay, next 5th question. Sum of all prime numbers less than 15. క్వశ్చన్ బాగా చదువు జాగ్రత్తగా. సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 15. 15 కంటే తక్కువగా ఉన్నటువంటి అన్ని ప్రధాన సంఖ్యలు మొత్తము. 15 కంటే తక్కువ ఉన్నటువంటి అన్ని ప్రధాన సంఖ్యల కంటే మొత్తము అని అడిగినప్పుడు నువ్వు ఆల్రెడీ తీసుకో ప్రధాన సంఖ్యలు ఫస్ట్ నుంచి. 15 కంటే తక్కువ ఉండేవి తీసుకుంటే 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్లస్ 7 ప్లస్ 11 ప్లస్ 13 ప్లస్ 17. ఇక్కడ 17 రాయొచ్చా రాయకూడదు అంటే రాయకూడదు. ఎందుకంటే వాడేమన్నాడు, లెస్ దెన్, అది అబ్జర్వ్ చేసింది, లెస్ దెన్ 15 అన్నాడు. కాబట్టి ప్రధాన సంఖ్యలో ఉండాలా, అది లెస్ దెన్ 15 ఉండాలా. వాటి యొక్క మొత్తం ఎంత, అదే అడిగిన క్వశ్చన్. కాబట్టి క్వశ్చన్ దయచేసి సమ్ అంటాన్ని కూర్చి వేసుకుంటా పోవడం కాదు. లెస్ దెన్ 15 కంటే తక్కువ వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు. అలా తీసుకున్నట్టయితే 2 + 3 5, 5 10, 17, 17, 28, 28, 38, 41. సో టోటల్ ఈజ్ 41. టోటల్ ఈజ్ ఎక్కడ ఉందా? ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్. ఇక్కడ వాడు క్వశ్చన్ ఎక్కడో రాంగ్ ఇచ్చినట్టున్నాడు. జస్ట్ ఒక్క నిమిషం చెప్తాను నేను. క్వశ్చన్ సారీ. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ less than 12. ఈ క్వశ్చన్స్ ఎక్కడెక్కడో రెఫర్ చేసుకొచ్చి ఇస్తున్నాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 12. 12 కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఒకటి సమ్ చేయమంటాడు, అంటే కూడమని చెప్తాడు. సో అలా తీసుకున్నట్టయితే తీసుకుందాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ఆడ్ ప్రైమ్, ఓన్లీ ఆడ్ ప్రైమ్ నంబర్స్ కాదు, ఆడ్ ప్రైమ్ నంబర్స్, అది ఇంపార్టెంట్. ప్రైమ్ నంబర్స్ కాదు, ఆడ్ ప్రైమ్ నంబర్స్. అలా తీసుకున్నట్టయితే 3 ఆడు అండ్ ప్రైము, అండ్ ఆడు 5 ఆడు అండ్ ప్రైము, 7 ఆడు అండ్ ప్రైము, 11 ఆడు అండ్ ప్రైము. అక్కడి నుంచి పైకి పోవడానికి వీలు కాదు, ఎందుకంటే లెస్ దాన్ 12 అన్నాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ లేకుండా ప్రైమ్ నెంబర్ మైండ్లో పెట్టుకోద్దండి. ఆడ్ ప్రైమ్ నెంబర్. ఒకవేళ ఈవెన్ ప్రైమ్ అంటే ఒకటే ఉంటుంది, 2 అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఆడ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 12 అన్నప్పుడు తీసుకున్నప్పుడు తీసుకో. 3, 5, 8, 15, 15, 20, 26. టోటల్ ఈజ్ 26. జాగ్రత్త, కన్ఫ్యూజ్ లేకుండా బాగా ప్రాక్టీస్ చేసుకోండి, బాగా ఉపయోగపడతాయి. సో 26 ఆన్సర్ ఈజ్ వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ప్లీజ్ దయచేసి ఎన్ని మైండ్లో పెట్టుకోండి. తర్వాత మన ఇంకొన్ని క్వశ్చన్లు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. సో దిస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్, చాలా రిలయబుల్ క్వశ్చన్స్, దయచేసి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్. Find the sum of all, just wait, find the sum of all numbers between 10 to 30, 10 to 30, ఇంకేమంటాడు, 10 to 30 which are divisible by 7, which are divisible by 7. The most important, listen carefully. Find sum of all numbers between 10 to 30. 10 to 30, 10 నుంచి 10కి 30కు మధ్యలో ఉన్నటువంటి ఆల్ నెంబర్స్ 10కి 30కి ఉన్నటువంటి ఆల్ నెంబర్స్ ఆ నెంబర్స్ ఏవి కూడా తీసుకున్న నెంబర్లను కూడా ఏవైనా సరే అది 7 చేత భాగించబడాలా. విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. 7 చేత భాగించబడే సంఖ్యలన్నీ తీసుకొని వాటిని సమ్ చేయమంటాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 to 30 నెంబర్స్ తీసుకుంటాం. ఈ 10 to 30 నెంబర్స్లో 7 చేత భాగించబడాలా. ఆ 7 చేత భాగించబడే నంబర్లు మాత్రమే తీసుకొని అవి సమ్ చేయాలి. అది దాని యొక్క మీనింగ్. సో 7 చేత భాగించబడేది, 10 నుంచి 7 చేత భాగించబడేది. ఫస్ట్ 14 తీసుకో. ప్లస్ 14 ఏం తీసుకున్నాడంటే 7 చేత భాగించబడుతుంది. 14 by 7, 7 ఒకట్ల 7 2 14. సో 7 చేత భాగించబడుతుంది. 7తో 7 మూల 21 కూడా భాగించబడుతుంది. ప్లస్ 14 7 మూల 1 4ల 28 కూడా భాగించబడుతుంది. దాని తర్వాత వేసుకోవచ్చు, కానీ వేసుకోకూడదు. ఎందుకంటే 30 కంటే పైకి పోకూడదు. వాడు బిట్వీన్ అన్నాడు, మధ్యలో ఉండాలా. కాబట్టి 14 ప్లస్ 21 28 ఇవి 7 చేత భాగించబడతాయి. 7 చేత భాగించబడేటువంటి ఏ నెంబర్లు వాడు సమ్ చేయమంటున్నాడు. 7 చేత భాగించబడేటువంటి ఈ నెంబర్లో వాడు సమ్ చేయమంటాడు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 8 9 13 3 5 6. That's all. This is the answer for the question. These are the important questions. Please keep in mind. 8 1 9 9 13 3 5 6. Yes, correct. Next question is the product of prime numbers between prime numbers between the product of prime numbers between 90 to 100. 90 to 100. గుర్తుపెట్టుకోండి, 90 to 100. ఎస్, 90 to 100. ఇక్కడ ఏమన్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నంబర్స్ తీసుకొని ప్రోడక్ట్ చేస్తే అంటే లబ్ధం చేస్తే అంటే గుణిస్తే
ఎంత అవుతుంది అని అన్నాడు. వాడు ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది ఆప్షన్స్ ఇచ్చాడు? నెంబర్ 1 ఏ 97, బి ఐ మీన్ 89, సి ఐ మీన్ 63, 67, డి ఐ మీన్ 98. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ తీసుకొని ఆ ప్రైమ్ నెంబర్స్తో ప్రోడక్ట్ చేస్తే ఆ ప్రైమ్ నెంబర్స్ కూడా దేని మధ్యలో ఉండాలంటే 90, 100కి మధ్యలో ఉండాలి. 90, 100కి మధ్యలో ఉండాలి. 100కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 90కి 100కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ లేవు. ప్రైమ్ నెంబర్ ఒకటే ఒకటి ఉంటుంది. కన్ఫ్యూజ్ పడితే ఏదో ఒకటి 2 అన్నారు కాబట్టి ఏదో ఇంకోటి తీసుకొని అది చేసుకొని చేసి లేని పని ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. 1 to 10 ఎన్ని ఉంటాయి? 10 to 20 ఎన్ని ఉంటాయి? 20 to 30 ఉంటాయి. అవి ఉండాలి మైండ్లో. అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా 90 to 100కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే 97. దీనికి ప్రోడక్ట్ అంటే ఇంకెక్కడ ఏం లేదు. దీనికి నెంబర్ ఏదైనా ఉంటే ప్రోడక్ట్ చేస్తాం. కాబట్టి ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 90 to 80, ఒరిజినల్ నెంబర్ ఇస్ 97, ప్రోడక్ట్ ఆల్సో 97. ఆన్సర్ ఈస్ 97. ఓకే, దెన్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ find the sum of, just wait, find the sum of the prime numbers up to 19. క్వశ్చన్ జాగ్రత్త చదివి అర్థం చేసుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్స్ అప్ టు 19. అంటే దాని అర్థం ఏంది? 19 వరకు ఇంక్లూడింగ్ 19 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ అది ఒకటాయంగానే చేయాల్సిన ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. అంటే 19 వరకు ప్రైమ్ నెంబర్స్ అన్ని రాయి, వాటి అన్ని సమ్ చేయి. అది ఒకటి చెప్పుకొచ్చేది. సో 19 వరకు ప్రైమ్ నెంబర్స్ అంటే 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 అప్ టు 19 అన్నాడు కాబట్టి నువ్వు 19 వరకు నంబర్లు అన్నీ తీసుకొని తర్వాత రాసేసిన ప్రైమ్ నెంబర్స్ అంతా రాసినాం. తర్వాత ఏం చేయమన్నాడు? సమ్ చేయమన్నాడు. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. ఇక్కడ 2, 5, 10 సారీ 5, 5, 5, 10, 10, 17, 28, 38, 38, 41, 41, 51, 58, 58, 68, 68, 77. మనం ఒకసారి వేద్దాం. 5, 10, 17, 28, 28, 38, 41, 41, 51, 51, 58, 58, 68, 68, 68, 77. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ కొన్ని 10 క్వశ్చన్ మాత్రం తయారు చేశాను నేను. లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నా. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ are there for least
composite number. జాగ్రత్త క్వశ్చన్ బాగా చదువు. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఈజ్ ఆస్కింగ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ఎ నెంబర్. ఈజ్ ఆస్కింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎ నెంబర్. విచ్ నెంబర్? లీస్ట్ కాంపోజిట్ నెంబర్. లీస్ట్ కాంపోజిట్ నెంబర్స్కు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది? 4. లీస్ట్ స్టార్టింగ్ మినిమం. లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 4 1 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. 3 ఫ్యాక్టర్స్. ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3 ఫ్యాక్టర్స్. 3 ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సంఖ్యామణంలో 2 క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేశాను. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఆల్సో రిలీజ్డ్. ప్లీజ్ నేను ఇచ్చే క్వశ్చన్లన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తాత్కాలికంగా ఎగ్జామ్ కోసం రిలీజ్ చేస్తున్నాం. ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రివిజన్ చేస్తూ పోతాను. అలాగే రీజనింగ్ చెప్తా, అలాగే లాంగ్వేజ్ ఇంగ్లీషే చెప్తా, తెలుగు చెప్తా, అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ మీ అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ చెప్పినా మళ్ళా పెడుతున్నా. నా వాట్సాప్ నెంబర్ 8897235517. This is my WhatsApp number. If you have any doubt, please contact me. I can clarify your doubts. And మీరు మాత్రం కాకుండా మీరు వాళ్ళంతా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి లైక్ చేయించి సబ్స్క్రైబ్ చేయించి నాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా కోచింగ్ సెంటర్ అయితే జవహర్ నవోదయ విద్యాలయ ఆకేపాడు పక్కన స్టార్ట్ చేశాను. ఎక్సలెంట్ టీచింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ ప్రాక్టీస్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రాక్టీస్ ఉంటుంది. ఏ పిల్లోడు వెనకబెట్టేటువంటి ప్రసక్తి లేదు. అని మ్యాక్సిమంగా పులప్ చేస్తాము. బాగా చదివి ఉన్నత స్థాయిలో తీర్చి వాళ్ళ తల్లిదండ్రులు సాటిస్ఫై చేయడానికి సర్వశక్తులకు కృషి చేస్తున్నా. అందరూ సక్సెస్ అవుతున్నారు. నా చదువుకున్నటువంటి ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర చదువుకున్న పిల్లలు చాలామందికి సీట్ వస్తుంది. సీట్ రానటువంటి వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లో టీచర్స్ని కోసం పెట్టి వాళ్ళే మ్యాథ్స్ చెప్తున్నారు, వాళ్ళే ఇంగ్లీష్ గ్రామర్ అంతా చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్సలెంట్ కోచింగ్ ఉంటుంది. దయచేసి కోఆపరేట్ మీ అండ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.